శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ. అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అంటే వాస్తు 2000 ఇయర్లో చేశానండి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా అది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. కర్కాటక రాశి వారికి బుధచంద్రులే రాశిలో ఉన్నారు. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, పైగా వ్యాపార లక్షణాలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడితో కలిసిన బుధుడు కాబట్టి 12వ హౌస్ నాడు కాబట్టి, చంద్రుడితో కలిసిన బుధుడు కాబట్టి బాగా తెలివితేటలు అధికంగా ఉండడము, అలాగే మీరు చేసినటువంటి 10 పనులను ముందంజలో ఉండడము చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు అత్యంత రాజాకారకుడు కుజుడు ద్వితీయ భావంలో కేతువుతో కలిసి ఉన్నాడు. ద్వితీయ భావంలో కుజుడు చదువును చెలకొడతాడు అనుకుంటుంటాం జనరల్గా. కాదండి, మంచి చదువుని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కేతు కూడా పక్కన ఉన్నాడు కదా, ధనయోగాన్ని కలిగించాడు, చేస్తూ ఉంటాడు ఆయన. పైగా కుజుడి ప్రభావం వలన మీరు ఆభరణ యోగం కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు. కాకపోతే అంటే మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఆలస్యం అవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఏమో ఆలస్యంగా వెళ్ళడం వల్ల కొద్దిగా యాక్సిడెంట్స్ తప్పవచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిస్ అయిపోవచ్చు ఉంటుంది. అందువల్ల మీకు ఆలస్యం అయినప్పటికీ కూడా అది మంచి జరుగుతుంటుంది. ఏదైనా గురు ప్రభావం మీకు 4th భావానికి నిండుగా ఉంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా కరెక్ట్ బాగుంది. అంతేకాదండి, చదువులో కూడా మీరు ఉన్నతంగా రాణిస్తారు. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా మీకు మీరే ఉన్నతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండానండి, పంచమ స్థానం కుజుడు దృష్టి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడము, ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్ రంగంలో అధికంగా రాణించడము, ప్రైజెస్ కొట్టడము, ధనం సంపాదించడము, సాహిత్య రంగంలో బాగా మీకు మీరే సాటి అనిపించుకోవడము, అంతేకాకుండా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించడము, స్టాక్ మార్కెట్లో అవకాశాలు ఉన్నంత వరకు మీకు బాగా ధన సంపాదన మీకు ఉంటుంది. ఏదేమైనా 6వ భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి, 6వ భావాధిపతి చూసుకుంటాడు కాబట్టి మీకు శత్రు భయం కానీ, రుణాల వలన వచ్చే భయం కానీ, రోగాలు వచ్చిన ఇబ్బంది కానీ ఏమీ ఉండదండి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా కర్కాటక రాశి వాళ్ళు ఉండి తీరుతారు. వివాహ వేడుకలు చాలా బాగుంటాయి. మీ ఇంట్లో భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారు అంటే సందేహం లేదు. పైగా రాహు ప్రభావం మీకు 8వ స్థానం ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు, దూర బంధువులు యొక్క మరణ వార్తలు ఏవో కొంచెం ఉంటాయండి. పశు నష్టము, రైతులకు నష్టాలు ఏవో ఉంటాయి. కానీ భగవంతుడు ఏం చేశాడంటే 8వ స్థానానికి కూడా కుజ దృష్టి పెట్టాడు కాబట్టి ఈ రాహు వలన 8వ స్థానం వలన వచ్చే దోషాలు చాలా మటుకు కంట్రోల్డ్గా ఉంటాయంటాలో సందేహం లేదు. భాగ్యస్థానంలో శని ఉండడం వల్ల, భాగ్యాధిపతి బాగుండడం వల్ల, అంటే మీకు భాగ్యాధిపతిగా బాగున్నాడు కాబట్టి మీకు శని ఉండడం వల్ల విదేశీ పర్యటన చేసి తీరుతారండి. మీరు విదేశాల్లో సంచరిస్తూ ఉంటారు, విదేశాల్లో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ అంటారు సరే, అలా మీకు బాగా ట్రేడింగ్ ఎక్కువ ఉంటుంది మీకు. అలాగే గంగాస్నానం చేస్తారు. ఇండియాలో కూడా గంగాస్నానం చేయడము, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము, అదృష్టం కలగడము ఎక్కువ మీకు అవకాశం ఎక్కువ ఉందండి. హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే ఉన్నతమైనటువంటి చదువులు వస్తాయి కదా. హైయర్ ఎడ్యుకేషన్ అంటే విదేశాలు వెళ్తారు. 10th భావం చాలా బాగుంది. శుక్రుడితో కలిసినటువంటి చంద్రుడు మీ రాష్ట్రాధిపతి దశమంలో ఉన్నాడు కదండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ మీకు ఉంటారు. చంద్రశుక్రులు కలిసి ఉన్నారంటే వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. 10th హౌస్ అలాగే లక్ష్మీ స్థానం కాబట్టి మీ వ్యాపారాల ద్వారా, మీ బిజినెస్ల ద్వారా, అయితే మీ ఉన్నతమైన ఉద్యోగం ద్వారానే బాగా సక్సెస్ అయి తీరుతారనడంలో సందేహం లేదండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అవకాశం చెప్పచ్చండి. ఏదైనా రవి బుధులు దశమంలో 12 భావాలు ఉన్నారంటే
జనరల్గా వాళ్ళు దేవతారాధన కోసము దైవ దర్శనం కోసం విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతారు. అంతేకాకుండా ధనం నిల్వ చేయడం కూడా వాళ్ళకి తెలుసు, బాగా మీకు తెలుసు. డబ్బులు కంట్రోల్ చేస్తారు కదా, అది బాగుందండి. గజకేసరి యోగంలో 12వ భావంలో ఉన్నాడు. 25, 26 తారీఖులో చంద్రుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే గురుడితో కలిసి ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ 12th హౌస్. జనరల్గా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతారు, అక్కడ ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వెళ్ళిపోతారంటే అందరూ కాదండి, సంబంధంగా చెప్పినట్టుగానే మీ జాతకాల రీత్యా. సో ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోవడం, అది చాలా సతమతం అయిపోతూ ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా అమ్మవారిని ఎంత పూజిస్తే అంత ఫలితాలు ఉంటాయి. దుర్గా అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు పూజించండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల, గరిక సమర్పించడం వల్ల మీ కోరికలు సిద్ధిస్తాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీన రాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం, రెమెడీస్లో పరిహారాలు అంటాం. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ పాస్ అయ్యా, అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టేయడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహువులో వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా ఒక చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది, నేనైతే చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరూ కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించడం ఫలితం దక్కుతుందట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన, శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి. మనం శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.